ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఆసక్తికరంగా కొనసాగుతుంది. అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ టేబుళ్ల మీద టీచర్ ఎమ్మెల్సీ ఓట్లను రౌండ్ల వారీగా లెక్కిస్తున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ ట్రెండ్ను బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ముందంజలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఆసక్తికరంగా కొనసాగుతుంది. అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ టేబుల్ మీద టీచర్ ఎమ్మెల్సీ ఓట్లను రౌండ్ల వారీగా లెక్కిస్తున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ ట్రెండ్ను బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ముందంజలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. శివ, ఇటు ఉమ్మడి కరీంనగర్ తో పాటు నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ కు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. దాదాపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ కూడా ఈ దాదాపు ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది వీటితో పాటు ఇటు టీచర్ స్థానానికి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఇది పట్టభద్రుల స్థానానికి 21 టేబుల్, ఇటు టీచర్ స్థానానికి 14 టేబుళ్లతో కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించిన అధికారులు మాత్రం ఉదయం నుంచి కూడా కట్టలు 25 చొప్పున కూడా కట్టలు కడుతూ కూడా వచ్చారు. అయితే ఇప్పుడు సాయంత్రం వరకు కూడా ఈ కట్టలు కట్ట ప్రక్రియ అనేది కొనసాగింది. దాంతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా కౌంటింగ్ ప్రక్రియలో భాగంగానే చేశారు. అయితే వేరు చేసిన అధికారులు మాత్రం మరి కొద్దిసేపటి క్రితమే టీచర్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. మనకు వచ్చిన సమాచారం మేరకు మాత్రం బీజేపీ అభ్యర్థి అయిన మల్క కుమరయ్య మాకు మొదటి ప్రాధాన్యత ఓట్లు అధికంగా వస్తున్నట్టు కూడా మనకైతే ప్రాథమికంగా సమాచారం అందింది. ఇది మొదటి ప్రాధాన్యత ఓట్లు మల్క కుమరయ్యకు బీజేపీ అభ్యర్థి ఎక్కువగా రావడంతో పాటు ఇటు టీచర్స్ యూనియన్ నాయకుడిగా ఉన్న వంగ మహేందర్ రెడ్డి మాత్రం కూడా సెకండ్ లీడ్ లో కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రం మహేందర్ రెడ్డికి కొంత సెకండ్ భాగంలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇది అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి ఫలితాలు వచ్చే అవకాశం అయితే మనకైతే కనిపిస్తుంది. ఇటు గ్రాడ్యుయేట్ స్థానానికి మాత్రం పూర్తి స్థాయిలో కట్టలు కట్టేందుకే దాదాపు అర్ధరాత్రి వరకు సమయము అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందించారు. 499 బ్యాలెట్ బాక్సులలో దాదాపు 200 వరకే ఇప్పటి వరకు అయితే కట్టలు కట్టినట్టు కూడా అంచనా అయితే వచ్చింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటు పోస్టల్ బ్యాలెట్ ఇటు గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు మాత్రం పోటాపోటీగా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఇటు అవగాహన లోపంతో మాత్రం గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఇటు టీచర్స్ కావచ్చు, ఇటు పూర్తి స్థాయిలో చెల్లని ఓట్లు అధికంగా వచ్చినట్లయితే మనకైతే ప్రాథమికంగా అయితే సమాచారం ఉంది. మొదటగా చెల్లని ఓట్లు కూడా లెక్క వెళ్తున్న క్రమంలో మాత్రం చాలా మట్టుకు కూడా వేల సంఖ్యలో కూడా చెల్లని ఓట్లు అయితే నమోదైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇది ఏదే పూర్తి స్థాయిలో మాత్రం 01 అంటే 1 అనే ప్రిఫర్ చేసిన కోణంలో మాత్రం కొందరు రౌండ్ ఆఫ్ చేయడంతో పాటు ఇది ONE 1 అని ఇంగ్లీష్ లెటర్ లో కావచ్చు, ఇటు 01 అని రాయడంతో మాత్రం వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ 1 అనే నెంబర్ తో పాటు కన్ఫ్యూజ్ అయిన నేపథ్యంలో అవగాహన లోపంతో జరిగిన నేపథ్యంలో మాత్రం ఎన్నికల అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టు వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టు మాత్రం అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గ్రాడ్యుయేట్స్ స్థానానికి మాత్రం ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డితో పాటు బీజేపీ అభ్యర్థి అజయ్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ఉన్న ఇటు ప్రసన్న హరికృష్ణ
తో పాటు యాదగిరి శేఖరరావు మధ్య పోటాపోటీగా నడుస్తారని చెప్పేసి అంచనా అయితే ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం మల్కా కుమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తున్నట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. దాదాపు ఒక సుమారు ఇప్పుడే మొదటి రౌండ్ ప్రారంభమవడంతో మాత్రం కొంత సేపటి తర్వాత కూడా పూర్తి మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయి ఫలితాలు టీచర్స్ సంబంధించిన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.